జనవేరి న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. అద్దంకి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుస్తాం తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని 17వ వార్డులో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా టి కృష్ణ ప్రసాద్ ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చెప్పిన మాట తప్పితే ఓటు వేయవద్దని చెప్తున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకిలో మంచి మెజారిటీతో గెలుస్తాము. అదే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. ఖచ్చితంగా 175, 160 సీట్లు. అదేవిధంగా అక్కడ మోడీ గారి ప్రభుత్వం 400 సీట్లతో ఖచ్చితంగా దేశంలో వచ్చిందని కూడా గంటపరంగా జరుగుతుంది. చిన్న ఉద్యోగస్తులు అద్దెలు కట్టలేక భారం అయితే వాళ్ళ కోసం 1000 టిట్కోయిలు కడితే 90% పూర్తి చేసి ఇస్తే ఈ పరిమాణ ప్రభుత్వానికి మిగతా 10% పూర్తి చేసి వాళ్ళకి అందించకుండా చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ అప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ టిట్కోయిలు పూర్తి చేయకుండా అట్లనే పాడుపెట్టిన పరిస్థితి కూడా మీరు చూసే ఉంటారు. అద్దంకిలో ఇలాంటి అన్నింటిని కూడా చేసి చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టిట్కోయిలు పూర్తి చేపిస్తాం. అట్లనే అద్దంకి టౌన్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటానా గతంలో 300 ఇచ్చాం. అదే ప్రకారం మళ్ళీ ఇల్లు కూడా ఇస్తాం. కూటమి అధ్యక్షుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఏదైతే ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తామో ముఖ్యంగా తీసుకొని వెళ్తా ఉన్నాం. సూపర్ 6 ద్వారా ముఖ్యంగా ఇక్కడ మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ టౌన్లో వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి, అదేవిధంగా పిల్లల చదువులకి వాళ్ళు 2కి ఇస్తాము, 3కి ఇస్తామని చెప్పి మోసం చేశారు. అది మనం ఖచ్చితంగా రాగానే చదువుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా 8,000 ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది ఒకటి ఖచ్చితంగా చేస్తాం. ప్రజలు ఇక్కడంతా టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్ళ స్థలాలు, ఇల్లు ఇవ్వాలి. గతంలో నేను 300 ఇల్లు కట్టాను. ఇక్కడ టౌన్లో 3 లక్షల రూపాయలు ఇప్పించాం. తర్వాత ఒక ఇల్లు కూడా కట్టలేదు అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు పేదలందరూ కూడా. పోయినసారి ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఇచ్చామన్నారు కానీ ఇక్కడ కూడా పేదలకు అందిన పాపం లేదన్నమాట. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారంలో పేదలకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం.